కాదురా వినపడుతుండరు భలేగా ఉంటాయి. అమ్మా నాకు పెట్టవా? మరి నాకు పెట్టవా? తర్వాత పెడతా గానీ మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. ఉంటుందరా శాంతి? ఏంటి మీరిద్దరిని కాస్త బయటకు తీసుకెళ్ళమ్మా. రండి రండి. బాబాయ్ వచ్చాక మనందరం తిందాం. ఆ బుల్లి బాబాయ్ వచ్చినట్టే మనం తిన్నట్టే. బుల్లి బాబాయ్ కాదు, ఢిల్లీ బాబాయ్ వస్తున్నాడు. ఢిల్లీ బాబాయ్ వస్తున్నాడు. గోదాల అయ్యలు ఆ ఖాతాలు చెలవి వస్తే కూరగాయలు తీసుకెళ్ళమను. లెక్కల తర్వాత చూసుకోవచ్చు. నమస్కారం నారాయణరావు గారు. నా మాటే అనుకుంటున్నట్టున్నారు. నాకు నిండా 100 ఏళ్ళు. అవునవును, పాపి చిరాయు అన్నారు. అబ్బా వేశారండి ఓ బాణం. నిజం చెప్పాలంటే నేను నసపెట్టను. నిజం చెప్పేవాడు అయితే ఇన్ని వ్యాపారాలు ఎలా చేస్తావయ్యా? మా తమ్ముడు వస్తున్నాడు, నేను వెళ్ళాలి. ఢిల్లీ తమ్ముడే, ఇక మీ పని 3 పూలు 6 కాయలును. ముందు కూరగాయలు తీసుకెళ్తాను రావయ్యా. రా. అరే సుబ్రావ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి కానీ అకౌంట్స్ కాస్త పూర్తి చేసి పెడతావా? ఏమిటా హడావుడి? హడావుడి కదయ్యా, మా తమ్ముడు ఐఏఎస్ పరీక్ష రాసి వస్తున్నాడయ్యా. నేను వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్. అన్నదమ్ములంటే అలా ఉండాలి. వెల్ ప్లే. ఈ పాయింట్ తో మనం మ్యాచ్ గెలిచేస్తాం. మిస్టర్, ఓడిపోతున్నాం కదా అని పారిపోతున్నావా? ఓడిపోవడం అనేది మన లైఫ్ లో లేదు. టైం అయింది, వెళ్ళిపోతున్నాను. ఓడిపోయినా ఒప్పుకోగా నీదంతా డబల్ సెక్షన్. ఏంటి నా నోరసలే మంచిది కాదు. నాతో చెప్పేస్తుంది కాదు. ఏమిటిది? ఏమిటి? చెయ్యా, ఇది ఇక్కడుందా? ఆశా మీద మళ్ళీ చేసావంటే మమ్మీతో చెప్పేస్తాను. చెప్పేస్తాను. ఇది జాయింట్ పార్ట్నర్షిప్ మీద కొనుక్కోవటం. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మా అన్నయ్య వస్తున్నాడా, స్టేషన్కి వెళ్తున్నాను. అయితే నేను వస్తాను. రైట్. సైకిల్ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా, వెనక్కి కూర్చో. ఇది చింత ముద్దు. ఇదిగో మధు వచ్చేసరికి నేను మీ ఇంటి దగ్గర ఉంటాను. లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఏంటి బాబు గారు? మధు ఇంకా రాలేదమ్మా. సరిపోయింది. తమ్ముడు అంటే అంత ఆత్రంగా ఉన్నవారు అటు నుంచి అటే స్టేషన్ వెళ్ళక ఇంటికి ఎందుకు వచ్చారు? ఇంటికి ఎందుకు వచ్చాను? స్టేషన్ వెళ్ళగానే ఇంటికి ఎందుకు వచ్చావురా? వెళదామని అనుకున్నా అన్నయ్య, కానీ మీరేం కంగారు పడక్కర్లేదు కానీ మధుని తీసుకురావడానికి రవి స్టేషన్కి వెళ్ళాడు. సంజీవ్, ట్రైన్ వస్తున్నట్టుంది, త్వరగా పద. రవి, అరే మధు వచ్చేసావా? ఫుల్ మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు ఎవరో తెలుసా? తెలుసులేవా, వీడు నేను బట్టలు లేకుండా ఈత కొట్టేవాళ్ళం చిన్నప్పుడు. రే ఎంత మారిపోయారా? పోలేరా, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటుందని. ఆ దండ ఏంట్రా? ఈ దండ 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 నీకోసం పట్టుకొచ్చాను నేను. అరే సంజీవి, మేము ఇద్దరం స్కూటర్లో పెడతాం. నువ్వు ఈ సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకుని ఇంటికి రా. కమాన్ మధు. అరే ట్యాక్సీలో నడుస్తావా? కూలి కూలి, అరే కూలి కూలి. నిరుద్యోగ సమస్య ఎలా ఉంది? వద్దండి, నేను కూలీ కోసం వెతుకుతున్నాను. మీరు వెళ్ళండి. అమ్మమ్మ, ఇక్కడ ఉంటే అన్ని సామాన్లు ముంచెట్టున్నాయి. కూలీ హలో సుసి, హౌ ఆర్ యు? ఫైన్. ఇదేమిటి మధు, పెద్దవాళ్ళ అన్నయ్యలు ఉండగా ముందు నాకు నమస్కరించడం ఏమిటి? అదంతే లక్ష్మి, వాడు నా తమ్ముడు, వాడు ఎప్పుడు పొరపాటు చేయడు. అయినా తల్లి లేనప్పుడు తల్లి లాంటి ఉదయకి నమస్కరించడంలో తప్పే ఉంది. అంతేకాదు అన్నయ్య, ఇంటికి రాగానే ముందు యజమానురాలు మంచి చేసుకోవాలిగా. తల్లిని జాబిలిని మంచి చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించాలి. అది సంస్కారం అంటే వాడి చదువు కోసం కాదురా, వాడి సంస్కారానికి గెలించాలి మనమంతా. ఈ ముడిపాలకి కానీ లోపల పోదాం. ఇంతకు పరీక్ష రాశావు? ఎలా రాయరా? పరీక్ష ఎలా రాసినా కరెక్టర్ గీత వాడు మొహాన్ని రాసే ఉంది. గాడిద బరువు మోయమని నాకు రాస్తుంది. గాడిద మొఖాన ఎప్పుడు బరువు మోయమనే రాసి ఉంటుందిరా. అంటే ఏంటి? నేను గాడిదనా? ఉత్తి గాడితో కాదు, కన్సర్ గాడిద. ఈ గాడి ఫ్రెండ్. రాము,
భలే 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 చాలా బాగుంది బాబాయ్. అన్నయ్య ఈ గొడుగు నీకు ఢిల్లీ నుండి తీసుకొచ్చాను. ఇది ఉంటే ఎండా వాన ఇక ఏ బాధ ఉండదు. చాలా బాగుందిరా. మధు మరి నాకేమి ఒరే అంతర్జాతీయ ఆల్రౌండ్ సైంటిస్ట్ నీకు భూతద్దం. అయ్యి బాబాయ్ నీ ముక్కు ఇంత కనపడలేదు. అన్నయ్య ఆల్ ప్రూఫ్ లైఫ్ టైం వాచ్. నువ్వు మళ్ళీ ఇంకొకరికి ఇచ్చావు, జాగ్రత్త. అలాగే ఒరే రవి, నీకు తర్వాత సంథింగ్ స్పెషల్. ఏమిటబ్బాయి స్పెషల్? మధు, ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన సున్ని ఉండలు చేశాను. ప్రతి పుట్టినరోజున ఇలా నీ చేతి సున్నుండలు తినే అదృష్టాన్ని కోరుకుంటున్నాను వదిన. ఐఎమ్ సారీ, నీకేం తీసుకురాలేదు సుశీల. సుశీల, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, నువ్వు తీసుకో. నువ్వు రొమాన్స్ లో చాలా అడ్వాన్స్ అయ్యావుగా, అందుకే నీ లవర్స్ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఈ డ్రీమ్ ఫోన్ తీసుకొచ్చాను. అయితే నువ్వు ఈ విషయాల్లో ఫార్వర్డ్ అయ్యావన్నమాట. నో నో నో, ప్రాక్టికల్ గా చాలా బ్యాక్వర్డ్. ఇప్పుడు నేను సుశీల్ అనుకో, నువ్వే మాట్లాడు. ప్రియా, ప్రియతమా, నువ్వు సరసన లేని ప్రతి క్షణం నాకు ఒక యుగంలా ఉంది. నేను విరహంతో వేగిపోతున్నాను. వసంతరాత్రులు వృధా అయిపోవుటయేనా? స్వామి, మన వివాహం ఎప్పుడా అని ఊరుతున్నాను. నేను అలాగే ఉన్నాను ప్రేయసి. కానీ మా మధు అన్నయ్య ఉన్నాడే, వాడు మన పెళ్లికి ఒక అడ్డుగోళ్లా తయారయ్యాడు. వాడికి ప్రేమించడం చేత కాదు, పెళ్లి చేసుకోవడం చేత కాదు. ఒట్టి ఇడియట్. చాలా సీక్రెట్ గా మాట్లాడాలి. ఓకే, కేర్ఫుల్. కేర్ఫుల్ ఫుల్ కేర్ఫుల్. రాము, ఇంగ్లీష్ లో పూల్ అంటే ఏంట్రా? పూలంటే పూలు పెట్టాల పూలు పూలు. నాకు తెలుసులేరా. నువ్వు చెప్పరా, కేర్ఫుల్ అంటే ఏంటి? ఆ పూలు నేను ఎప్పుడు చూడలేదు పెద్దనాన్న. నువ్వేంట్రా, నేనే చూడలేదు. అబ్బా, పూలంటే పూలు కాదు పెద్దనాన్న, పూలంటే తెలివి తక్కువ మొద్దు. తెలిసింది. అయితే కేర్ఫుల్ అంటే చదువురాని మొద్దు అని, అంతేగా? అయ్యో, కేర్ఫుల్ అంటే జాగ్రత్త అని. జాగ్రత్త? ఏం భాష అది? అంత తిరకాసు భాషగా ఉంది. మరి రాము, నీకు ఇంగ్లీష్ అంతా వచ్చు కదా, నాకు కొంచెం నేర్పరా. నేర్పండి మాస్టరు అంటే నేర్పా. ఓరేదో సర్లేరా, నేర్పండి మాస్టారు. దిద్దు. ఏ